నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండ, వరంగల్ జిల్లాలోని ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కుకట్పల్లిలో ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హుస్నాబాద్ లో తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అశ్వారావుపేటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. జనగామ జిల్లా కిష్టగూడెం గ్రామంలో నూతన ఫీల్డింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు. రైట్, ఇక్కడ డీటెయిల్ చూస్తే హన్మకొండ, వరంగల్ జిల్లాల పర్యటన నేపథ్యంలో ముందుగా హన్మకొండ 1000 స్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్లతో కలిసి దర్శించుకున్నారు. జిల్లా అధికారులు, ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ చారిత్రాత్మక దేవాలయాలైన రామప్ప, 1000 ఫ్లై స్తంభాల దేవాలయాలు ఎంతో సుందరంగా ఉన్నాయని, విశిష్టమైన చారిత్రక నేపథ్యం కలిగిన ఇలాంటి ఆలయాలను కాపాడాలన్నారు. 1000 స్తంభాల దేవాలయం నుండి నేరుగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పూజాభిషేకాలను నిర్వహించారు. అనంతరం గవర్నర్ కు ప్రత్యేక వస్త్రాలను ఆలయ పూజారులు అందజేశారు. टेम्पल में दर्शन में आऊँ शिव का सत्यम शिवम सुंदरम हम बोलते हैं। और इधर रेस्टोरेशन का काम भी मैंने देखा है, एक प्रेजेंटेशन दिया है लोग ने, वीडियो प्रेजेंटेशन बहुत सुंदर है। एएसआई ने बहुत अच्छा काम किया है। हमारे देश में कितना कितना सुंदर सुंदर चीज़ है, हम 2-3 चीज़ ही डिस्कवर किए आप तक, ठीक ना। बाकी तो अभी तो रह गया, सबको डिस्कवर करना है। भारत वर्ष में क्या क्या सुंदरता है, क्या क्या हमारा धरोहर है, हेरिटेज है, सबको लेके हम पृथ्वी के सामने ले जाना है। ये सब आगे और भी होगा, ठीक है। उन्नति का तो क्या लास्ट वर्ड नहीं है, दी एंड सिनेमा के पीछे होता है ना, ऐसा उन्नति के पीछे नहीं है, ये चलता रहता है। इट इज ऑन गोइंग प्रोसेस, डेवलपमेंट इज ऑन गोइंग प्रोसेस, ठीक है, चलते रहेगा। और गवर्नमेंट भी करेगा, केंद्र सरकार, राज्य सरकार सब मिलकर उन्नति करेगी। కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 1 లో నూతనంగా ఏర్పాటు చేసిన చిరంజీవి హాస్పిటల్ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ పేషెంట్స్ కు మంచి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి, షేరి సతీష్ రెడ్డి, సంజీవరావు, మేకల మైకల్ అరవింద్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షురాలు రేష్మ, శేషగిరిరావు పాల్గొన్నారు. అయితే వాళ్ళ ఎదుగుదలకి మనము మాటలు లేట్ అవ్వకుండా, తర్వాత వాళ్ళు టైమ్లీ నడక కరెక్ట్ టైంలో రావడము, ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్ మనం చక్కగా చైల్డ్ ఫిజియోథెరపీ అంటాము, బిహేవియరల్ థెరపీ అంటాము, ఇవన్నీ కూడా ఆ సర్వీసెస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఇక్కడ ఈ బ్రాంచ్లో. ఇప్పుడు వీటితో పాటు ఎమర్జెన్సీ సర్వీసెస్, మనకి ఇష్యూస్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో సిస్టమిక్ ఇష్యూస్ లైక్ పీసీఓడి కానీ, వారికోజ్ వెయిన్స్ కానీ, వీళ్ళు జనరల్గా మనకి స్కిన్కి వస్తారు ఫస్ట్. సో వీళ్ళు మంచిగా ట్రీట్మెంట్, అంటే ఇట్ ఈస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎనీ స్కిన్ ఇష్యూ అనమాట. సో క్రాస్ కన్సల్టేషన్లో మనం గైనకాలజిస్ట్కి కానీ, వాస్కులర్ సర్జన్ కానీ, ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్ హియర్. సో యూ కెన్ కమ్ ఓవర్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ డన్ ఇన్ అ వన్ స్టాప్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజనుల తీజ్ ఉత్సవాల్లో మాజీ ఎంపీ రాజయ్యతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కాసేపు గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తీజ్ పండుగలో భాగంగా 9 రోజులు ప్రత్యేక దీక్ష చేస్తున్నారు. వారి ఆకాంక్షను ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నానన్నారు. మేరమ్మ యాడికి జై, సేవాలాల్ మహారాజ్ కి జై, కాకా కాకి, బాయి బహన్ సేన్ రామ్ రామ్. ఈరోజు పవిత్రమైనటువంటి తీజ్ ఉత్సవాలను
ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గము తెలంగాణ గిరిజనుల అక్కాచెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. 9 రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు తమ కుటుంబంలో గొప్పగా నడవాలని మంచి మర్యాద దానికి సంబంధించినటువంటి ఒక ఏ ఆకాంక్షల కొద్దైతే చేస్తారో ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలందరూ వాళ్ళందరి భగవంతుడు వాళ్ళ కళలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ఖమ్మం పార్లమెంట్ ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే ఝారే ఆదినారాయణ భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో క్రీడా వస్తువులు సరిగ్గా లేవని, నియోజకవర్గంలో ఏర్పాటు కానున్న క్రీడా వేదికకు అన్ని అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామని, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఏర్పాటు చేస్తామని, క్రీడా అంశంలో కేంద్రం నుండి అన్ని రకాలుగా నిధులు తెస్తానని, నిధుల వినియోగంలో కూడా అశ్వారావుపేటకు సింహభాగం వెచ్చిస్తానని హామీ ఇచ్చారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కిష్టగూడెం గ్రామ శివార్లో శ్రీ వెంకటరామ ఫిల్లింగ్ స్టేషన్ను ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, మండల అధ్యక్షుడు ప్రజ్ఞాపురం ఆంజనేయులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవి కూడా టీఆర్ఎస్ఎల్లో, బీఆర్ఎస్ఎల్లో, బీజేపీలో ఇప్పిస్తే వచ్చినాయి, ఒకసారి ఆలోచించాలి. అందుకని మోకాలికి బోడి ఎండుకి లింక్ పెట్టేటువంటి మీ మూర్ఖత్వానికే ప్రజలు మిమ్మల్ని 3 సార్లు ప్రతిపక్షంలో కూడా వనికిరారని బండకేసి కొట్టాడ కూర్చోబెట్టారు. ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏది పడితే అది మాట్లాడుతాను. మీడియా మిత్రులకు దయించి 2 విజ్ఞప్తులు 3 ప్రశ్నలు. మీడియా మిత్రులకి 2 విజ్ఞప్తులు 3 ప్రశ్నలు దయించి మా గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలను అందరిని అడుగుండ్రు. టీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి సుమారు 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు. కానీ ప్రజలతోటి గెలవలేదు, కారు గుర్తు మీద పోటీ చేయలేదు. కేసీఆర్ అనేటోడు దయదలిచిస్తే రాజ్యసభ సభ్యుడైండు కె కేశవరావు. కె కేశవరావు ప్రజలతోటి కారు గుర్తు మీద గెలవనటువంటి వ్యక్తి. కేశవరావుకి కండువా కప్పినప్పుడు ఈ పక్కన రేవంత్ రెడ్డి, ఈ పక్కన మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఇటు కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీజేపీలు చెప్తే కవితకు బెయిల్ వచ్చింది. మరి బీజేపీలు చెప్తేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? ఇంకో మాట కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదే ఈడీ, అదే సిబిఐ, ఇదే సోనియా గాంధీని, అదే రాహుల్ గాంధీ కూడా నోటీసులు ఇచ్చి పిలిచింది, అరెస్ట్ చేయలేదు. మరి ఆ రోజు సోనియా గాంధీని పిలిచిన రోజు రాహుల్ గాంధీ గారు పోయి మోడీ గారిని బతిలాడుకొని మా అమ్మని అరెస్ట్ చేయకపోయి. రవీంద్ర భారతిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామమాత్రపు ఫీజులతో పేద మధ్యతరగతి విద్యార్థులకు సేవలు అందిస్తున్న RSMA పనితీరు అభినందనీయమన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యాజమాన్యాలు అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయని ప్రశంసించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో సైతం ప్రతిభ చాటాలని సూచించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. చాలా విషయాలలో మాట్లాడడం జరిగింది. ప్రతి సంవత్సరం నేను కార్యక్రమాలలో మరి వారిని ఇన్వైట్ చేసినప్పుడు సరే అడవుడిగా రావడం వెళ్ళడం జరిగింది. అలెక్షన్ గారు చెప్పారు, ఎప్పుడు బిజీ ఉంటారు సారు, ఈ రోజు చాలా ప్రశాంతంగా కూర్చున్నాను. కానీ ఈరోజు కూడా లాస్ట్ డే మ్యారేజెస్ చాలా ఉంటాయి. బట్ నేను అక్కడికి వెళ్తే లేట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను తొందరగా రావడం జరిగింది. యాక్చువల్ నేను 11 కోట్లని చెప్పాను. బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మనకు స్పోర్ట్స్లో కూడా మీరు బ్రహ్మాండంగా రాణించాలి. తప్పకుండా మీ తల్లిదండ్రులు ఈరోజు మీరు ఇక్కడ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారని మీ పేరెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి. వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు మిమ్మల్ని చూస్తుంటే. మా పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకోవడమే కాకుండా కల్చరల్ ఈవెంట్స్లో కానివ్వండి, స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా మరి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు
చేసుకుంటా ఉన్నాను. కాకినాడ జిల్లా జంగంపేట మండలం గోవిందపురం గ్రామ శివారు పూజలమ్మ తల్లి వనదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నూతనాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్ఠిత మహోత్సవాన్ని అవతార్ వేదానంద సరస్వతి గురువు గొట్టెముక్కల సూర్యనారాయణ వర్మ నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ 200 సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయం స్థానంలో నూతనంగా అమ్మవారికి ఆలయం నిర్మించడం శుభపరిణామమన్నారు. పూర్వీకుల ద్వారా సంక్రమించిన వైద్యంతో ఉచితంగా అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఆలయం నిర్మాణం చేయడమే కాకుండా ఒక 2 ఎకరాలు భూములు కూడా ఆలయానికి ఏర్పాటు చేసి మనందరూ కూడా తల్లిని దర్శించుకుని పూర్వీకులు కావడానికి అవకాశం కల్పించారు. మరి దీన్ని గోవిందపురం గ్రామస్తులు ఒక మంచి బాధ్యతగా తీసుకుని ఈ తల్లిని కృషితో నేర్చుకున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆ ఇంటి వైద్యాన్ని ప్రధానంగా మనకి ఇచ్చి ఇవాళ మన రుగ్మతల నుంచి బయటపడేయడానికి ఆయన చేస్తున్నటువంటి సేవ రూపాయి ఆశించకుండా చేస్తున్నటువంటి సేవ కూడా ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన మరింత సేవ చేసేటటువంటి అభివృద్ధి ఆయనకు భగవంతుని కలిగజేయాలని ఈ పూజల హెచ్ఐవి ఎయిడ్స్ పై నియంత్రణ ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫేస్ 2024-25లో భాగంగా 5K రెడ్ రన్ మారథాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారి పట్ల ప్రేమ అభిమానులు కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ మారథాన్ పోటీలను బాలురు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ 3 విభాగాలుగా విభజించి ఒక్కో విభాగంలో ప్రథమ బహుమతి క్రింద 7,000, రెండో బహుమతి క్రింద 4,000 అందజేస్తారన్నారు. జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ కి చికిత్స ఉన్నదని, దీనిపై అనుమానాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ఓకే, ఈరోజు రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము ఎయిడ్స్ కంట్రోల్కి సంబంధించి ఎయిడ్స్ అవగాహన సదస్సు మీద వచ్చిన విద్యార్థులు, వాళ్ళ సిబ్బంది కూడా మరియు మిగతా ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా పాల్గొనగలిగింది. ఇప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాల ముందట 5 km రన్ ఇక్కడ నుంచి వై జంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు వాళ్ళకు పెట్టడం జరిగింది. అందులో మొదటి ప్రైజ్ వచ్చిన వాళ్లకు 7,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు 4,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇటువంటి జస్ట్ అవగాహన సదస్సు కింద జనాలకు కోఆపరేట్ చేయడం కొరకు నిర్ణయించడం జరుగుతుంది. ఎల్బీ స్టేడియంలో ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ 2024 పోస్టర్ బ్రోచర్ను రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డితో కలిసి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కె శివసేనారెడ్డి ఆవిష్కరించారు. 29 నాడు గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ నిర్వహణ ఘనంగా జరుగుతుందని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతుందని వారు వివరించారు. రాష్ట్రంలో నిర్వహించినంత వైభవంగా జాతీయ క్రీడా దినోత్సవ నిర్వహణ ఆగస్టు 29వ తారీఖు నిర్వహించబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా క్రీడా శాఖను ఏ విధంగా విచ్ఛిన్నపరిచినారో మనందరం చూసినాం. ఎక్కడ కూడా క్రీడా అనే అంశాన్ని కూడా తీసుకునే పరిస్థితి మనందరం చూసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో క్రీడా శాఖ పరుగులు పెడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా గ్రౌండ్స్ రిపేర్ అంటే రెనోవేట్ చేయడం కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ స్కూల్స్ తీసుకురావడం కానీ, స్పోర్ట్స్ మీద ప్రత్యేక అవగాహన కల్పించడం కానీ, ఇంటర్నేషనల్ గేమ్స్ తెలంగాణలో ఏర్పాటు చేయడం కానీ, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం కానీ, దాంతోపాటు సీఎం కప్ రేపు అక్టోబర్ 2వ తారీఖు నుంచి సీఎం కప్ రాబోతుంది. అంటే ప్రజలకందరికి కానీ, విద్యార్థులకు కానీ, ప్రతి ఒక్కరికి ఆటల మీద దారి వారి రూట్ మరలించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా శాట్స్ అథారిటీ తరఫు నుంచి కూడా స్పోర్ట్స్ నుంచి కూడా మీకు ఎటువంటి సౌకర్యాలు జరగాలన్నా చేయడానికి ఈరోజు శాట్స్ సిద్ధంగా ఉంది. మీ అందరికీ మరొకసారి తెలియజేయడం ఏమనగా
దానికి సంబంధించిన ఈ పోస్టర్ లాంచ్నే ఇప్పుడు జితేందర్ రెడ్డి గారి మన ఇంటర్ తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి ఇరిగేషన్ మరియు రెవెన్యూ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువుల ఆక్రమణ నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నాలా చెరువులలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా తగిన చర్యలు చేపడుతూ అలాగే నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రాకు సమాచారం అందించి వారికి సహకరించాలని ఆదేశించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిల జ్యోతికృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ భగవాన్ రెడ్డి, రాముని గారి శ్రీశైలం గౌడ్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, పల్లెల రవీందర్ గుప్తా అన్నారు. వాస్తవానికి మీ ఇంటి పన్ను, ఫంక్షన్ హాల్ పన్ను నేటికి కట్టలేదని, మీరు నిర్మించిన కాలేజీ ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మించారని, గతంలో మీరు ఉన్నప్పుడు పర్మిషన్ల పేరిట దండుకున్నారని దుయ్యబట్టారు. మీకు అనుకూలమైన కొన్ని వార్డులకి అభివృద్ధిని పరిమితం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాదు అది ఇంకా పాతగా ఉందని అంటుండ్రు. మనం ఒకసారి వెరిఫై చేసి ఎంత పాత అప్పుడు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. కరెంట్ ఇయర్ కనబడుతుంది, అదే చెప్తున్నాం. అది అంటారు 20 years ఒకసారి మన వెరిఫై చేసి ఎంత నుంచి ఉంది అంత నుంచి రెగ్యులర్. అదే మరి అదే అంటున్నా, నంబర్ ఇంప్లిమెంట్ చేసినాం, తర్వాత 4 years ఏరియాస్ వేసినాం, తర్వాత అనేది మరి ఎక్కువ తక్కువ అంటారు. ఏదన్నీ వెరిఫై చేసి దానికి నోటీస్ ఇస్తాం. లేదు అంటే మీ దృష్టికి రాలేదు, వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వేసినాం. మనం మేము తీర్మానం చేసినాక ప్రజలను తప్పుతో పట్టించడానికి మీరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలు మీరు మరి రోజులు 22 సంవత్సరాల నుంచి మీరు ట్యాక్స్ కట్టలేదు. పడతాడు. మరి జాగ్రత్త ఉండాలి. ఒక మహిళా చైర్పర్సన్ అధ్యక్షురాలు ఉన్నప్పుడు గౌరవించేది పోయి మరి అనేక ఈ పాలకవర్గం మీద అనేక ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు. ఆయన సీట్లో కూర్చుంటోటి ఇంకోరు కూర్చుంటోటి అనేది ఉండవద్దు. మహిళకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. ఆయన కూర్చోవాల్సిందే, రావాలి, వచ్చి సమస్యల గురించి పోరాడాలని చెప్తా ఉన్నా. భారత సాంకేతిక విద్యా మండలి ప్రారంభించిన వాణి పథకంపై రాజానగరం మండలం గ్లైట్ అటానమస్ కళాశాలలో జీజీయూ పెట్రోలియం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ ను జీజీయూ రిజిస్ట్రార్ డాక్టర్ PMMS శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణి పథకంపై దేశవ్యాప్తంగా 1100 కళాశాలలు దరఖాస్తు చేయగా అందులో ఎంపికైన 100 కళాశాలలో గైట్ ఒకటని అన్నారు. గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి జయానంద కుమార్ మాట్లాడుతూ విద్యుత్ వాహనాల వినియోగంలో భవిష్యత్తులో పర్యావరణంపై ఏ విధమైన ప్రభావం చూపుతుందన్న విషయమై ఇందులో ప్రధానంగా చర్చించడం జరుగుతుందని చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పక్కా సమాచారం మేరకు గురువారం బెల్లంపల్లి 220 పోలీసులు గంజాయిని కలిగి ఉన్న వ్యక్తిని పట్టుకొని 116 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. SIK మహేందర్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2 ఇంట్లో బస్తీకి చెందిన నాగమల్ల దత్తాత్రేయ అనే యువకుని వద్ద గంజాయి ఉన్నట్లు సమాచారం అందడంతో అతన్ని పట్టుకోవడం జరిగిందన్నారు. అత్తాపూర్ మొగల్కానాల ధూల్పేట్ ప్రాంతంలో 46 లక్షల విలువ చేసే హషీఫ్ ఆయిల్ గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి తెలిపారు. ఏపీలోని కడపకు చెందిన సాదిలి, రంపచోడవరానికి చెందిన హరికుమార్, సత్యనారాయణ అనే ముగ్గురు హైదరాబాద్ కు 4.2 కిలోల హషీష్ ఆయిల్ ను సరఫరా చేస్తుండగా మొగల్కానాల వద్ద పట్టుకున్నామని పేర్కొన్నారు. వారిని విచారిస్తున్న క్రమంలో రాజమండ్రిలో గంజాయి ఉన్నట్లు ఇచ్చిన సమాచారం మేరకు ఓ బృందాన్ని పంపించి అక్కడి నుంచి 70.15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. STF 18 ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ స్పెషల్ టీం తర్వాత ధూల్పేట్. దిస్ ఇస్ ఎ వెరీ అప్రిషియబుల్ వర్క్. దీని యొక్క మొత్తం వాల్యూ 46 లక్షల రూపాయలు ఉంటుంది, ఇంక్లూడింగ్ వెహికల్ వాల్యూ.
అయితే ఇది చాలా ప్రమాదకరమైన కనాబిస్తోనే అంటే గంజాయితోనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్. దీని యొక్క విలువ 5 లక్షల రూపాయలు ఉంటుంది 1 కిలోకి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 5 కేసులు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది. 5 కేసుల్లో 3 కార్లు పట్టుకొని 217 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఖమ్మం, ఈ కేసు హైదరాబాద్. అమ్మేది మాత్రం ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు చేరువేయడానికి అని చెప్పి అందుకే దీంతో పాటు తీసుకురాలేదు. ఇంకో దఫాలో దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న వీళ్ళ కోకీస్కో అమ్ముదామనే ప్లాన్ వీళ్ళకి ఉంది. ఈ ఆశయాలు ఎట్లా కన్జ్యూమ్ చేస్తారు సార్? ఇప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోకి వచ్చినారు, వాళ్ళు మమ్మల్ని పరీక్షిస్తున్నారు. మేము దీని తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తాం. 31 ఆగస్ట్ తర్వాత కూడా ఇదే ఇంటెన్సిటీతోనే ఇన్ని టీంలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. దీన్ని ఇంకా చాలా కాలం వరకు మేము కొనసాగిస్తేనే దీన్ని కంటిన్యూ చేయగలమని చెప్పి మాకు నమ్మకం ఉంది. మేము వచ్చి చేస్తాం. ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా 125 మంది వ్యాపారస్తుల్ని మేము గుర్తించడం జరిగింది. దాంట్లో వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ కేసెస్ సంబంధించిన వాళ్ళు కూడా అందరు కలిసి ఇప్పటిదాకా 66 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 63 మంది అబ్స్కాండ్ అయినారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మరియు భీమవరం మండలంలోని నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెన్నూరు పట్టణంలోని శ్రీ కిరణ్ ఆసుపత్రి నడుపుతున్న బండారి లక్ష్మణ్ మరియు భీమారంకి చెందిన రంజిత్ కుమార్ అనే 2 నకిలీ వైద్యులను అధికారులు గుర్తించారు. తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు గుర్తించారు. ఫీడ్బ్యాక్ మంచిగా ఉంటే వాళ్ళే ఏం చేయరు, మనం నిమిత్తం మాత్రం కనీసం మీరు పోలీసు పోతారు కదా, కారు కూడా చేయవరు అంటారు. మేము భూమి కదా సార్, మన ఏసీ గారు కూడా అంటారు మన వర్క్ ఇక్కడ వరకే. లక్ష్మణ్ సార్ ఎందుకంటే మెడికల్ క్యాంపులు అన్నీ పెడితే అన్ని స్పాన్సర్ చేసి మేమే సార్. మన వర్క్ ఫోన్ నెంబర్ 98494980809001 మీ నెంబర్ పెడతాను. 1085. ఇప్పుడు మీ డాక్టర్స్ అల్లుడు డాక్టర్స్ అంటారు కదా, రేపు ఇన్స్పెక్షన్కి వస్తారు వాళ్ళు. వచ్చేలోపు దుకాణం అది ఒక నిమిషం స్టాప్లర్ కొట్టాను. స్టాప్లర్ చేస్తారు, చేసినాక పిక్ తీస్తారు. అనధికార లేఅవుట్లు, స్థలాల క్రమబద్ధీకరణ, హెల్ప్ డెస్క్ ప్రచారం కోసం 4 రోజుల క్రితం వరంగల్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఓ ఫ్లెక్సీ కట్టారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించిన రాజముద్ర ముద్రించడం వివాదానికి దారితీసింది. భారతీయ రాష్ట్ర సమితి నాయకులు గ్రేటర్ వరంగల్ అధికారులు ఉద్యోగుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి బుధవారం బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ ఫ్లెక్సీలో ముద్రించినందుకు సూపరింటెండెంట్ కె జీవన్ రావును సస్పెండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భవన నిర్మాణాలకు ఇసుక దొరకకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించినా స్థానికంగా ఇసుక సరఫరా చేయడంలో చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దాని ఫలితంగా ఇంటి నిర్మాణానికి ఉపయోగపడే పలు రంగాలకు చెందిన కార్మికులు పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారని, ప్రభుత్వ అధికారులు వెంటనే ఇసుకను అందించే ఏర్పాటు చేస్తే కార్మికులు పనిచేస్తూ జీవిస్తారని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు గెల్లి రాయలింగ్, అధ్యక్షులు ఆడిశెట్టి రామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎలగం శ్రీనివాస్, కోశాధికారి సుంకరి కృష్ణ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.
నా పేరు రామ్ కుమార్, నేను తాపీ సంఘం ప్రెసిడెంట్ గారిని. మేము విన్నవించుకునేది ఏంటంటే గత 2 నెలల నుండి ఇసుక రాక 2000 మంది జీవనోపాధి పొందేది. ఆన్లైన్లో ఇసుక అనేది వచ్చేది. 2 నెలల నుండి ఇసుక రావడం ఏదో ప్రాబ్లం అని ఇక రేపు అంటే 2 నెలల సంది పనులు స్టక్ అయ్యాయి. దీని మీద మేము పై అధికారులు ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ కానీ, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారికి అందరికీ వినతి పత్రం ఇవ్వడానికి రేపు ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. నిరసన సంఘం మేస్త్రీలు మరియు మన ఒక భవన నిర్మాణం అంటే 9 రంగాల వారు పనిచేస్తేనే ఒక భవన నిర్మాణం అనే సంస్థ ఏర్పడుతుంది. మిగతా తాపీ మేస్త్రీలు కానీ వాళ్ళు తాపీ మేస్త్రీలు గత 2 నెలలుగా ఇసుక లేక చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ముందుకు వెళ్తేనే మిగతా 9 మందికి పని దొరుకుతుందని మేము కూడా ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ అసోసియేషన్ తరఫున గంటలకు మన తాపీ సంఘం ఆఫీస్కి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పని చేసుకొని రేపటి రోజు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం. బెల్లంపల్లి మన నియోజకవర్గ ఎమ్మెల్యేకు వినతి పత్రము అందజేయడానికి రేపు కార్యక్రమం పెట్టుకున్నాం. మరియు ఈ సందర్భంగా 9 రంగాల భవన నిర్మాణ కార్మికులందరూ రేపు ఉదయం తాపీ సంఘం భవనంకు వస్తే అక్కడి నుంచి శాంతియుతంగా మనం వెళ్ళి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ రేపు ఈ విషయం తెలుసుకుని అందరూ రేపు 8. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హన్మకొండ వరంగల్ జిల్లాలోని ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కుకట్పల్లిలో ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హుస్నాబాద్ లో తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అశ్వారావుపేటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. జనగామ జిల్లా కిష్టగూడెం గ్రామంలో నూతన ఫీల్డింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు. సో ఇవి ఇప్పుడు అప్డేట్. మోర్ అప్డేట్స్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.